బయలుదేరిన బమ్మో మా ఊరాల ఎల్లమ్మ బయలుదేరిన బమ్మో పలకపేట ఎల్లమ్మ. అంటే ఎప్పుడు మీ కుటుంబంలో ఎప్పుడు స్టార్ట్ అయింది బోనాల పండుగకి ఇలా తీసుకొచ్చుడు గోల్కొండకి సంబంధించి? దేవదారి 500 సంవత్సరాల నుంచి నడుస్తుంది తాత ముత్త అప్పటి నుంచి బోనాల పండుగ. కానీ మన ఆనని తీసుకొచ్చి ఇట్లా గుళ్ళ కూర్చోబెట్టినని కూడా కొంతమంది అనుకుంటారు కొన్ని సందర్భాలలో. సో అలాంటివి ఏమైనా అనుకుంటున్నారా? లేదు, కొంతమంది అనుకుంటుండొచ్చు. గోల్కొండ కోటల మహాంకాళి దేవాలయంలో పూజారిగా చేస్తుంది మాకు 4 ఫాదర్స్ గిఫ్ట్. ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మేము హ్యాండ్ ఓవర్ తీసుకొని మొత్తం టెంపుల్ దేవాదాయ శాఖ వాళ్ళు కూడా మేము హ్యాండ్ ఓవర్ తీసుకొని ఇక మేమే పూజలు చేసుకుంటాం మొత్తం మేమే. అంటే అప్పుడు ఎలా ఉంటుంది మీ పరిస్థితి, ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? గత 500 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం అక్కడ చేసుకుంటూనే వస్తుంది. అలాగే నాతో పాటు నా కొడుకు కూడా అక్కడ కుటుంబం చేయడం జరుగుతుంది. ఎందుకంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన అనమాట. సో రాగానే అంటే కొత్తగా కనిపిస్తున్నట్టు ఉన్నాగా ఆన్ స్క్రీన్లో ఈరోజు నేను. సో వాళ్ళ ఇంటికి రాగానే అన్న వాళ్ళ మర్యాదల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆ ఫ్యామిలీ చాలా గౌరవంగా ప్రేమిస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఎవరో కాదు. సో గోల్కొండ అంటే ముఖ్యంగా ఆ తెలంగాణలో పండగ అంటే బోనాల పండుగ. సో బోనాల పండుగ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది గోల్కొండ. సో ఆ గోల్కొండ అంటే కూడా మనకి ఇంకో పేరు అయితే బాగా గుర్తుకొస్తుంటుంది. సో ఆ కుటుంబం పేరు కూడా బాగా వినిపిస్తూ ఉంటుంది. సో ఎవరో కాదు, సో సాయిబాబా అన్న కుటుంబం అంటే తెలియని వాళ్ళే ఉంటారు అనమాట. సో అందులో ముందుగా శ్రీకాంత్ అన్న ఉండి, అలాగే సురేష్ అన్న ఉండు. అన్న నమస్తే అన్న. సో అంకుల్ మీకు కూడా నమస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాగానే కొత్తగా అనిపించింది అనమాట. అంటే మీ కుటుంబం గురించి తెలిసిందే అందరికీ. సో మా కెమెరామ్యాన్స్ కానీ కొత్తగా అనిపించింది వాళ్ళకి రాగానే కూడా. సో అంటే తెరపైన ఉన్న నన్నే కాకుండా తెర వెనకాల ఉన్న మా కెమెరామ్యాన్స్ కూడా గౌరవించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, సో ఎలా ఉన్నారన్న? ఫస్ట్ బాగున్నాం అన్న, అమ్మవారి ఆశీర్వాదం, అందరూ అమ్మ నేను ఆశీర్వాదం వల్ల అంత మంచి బాగానే ఉంది. ఓకే, సో అంకుల్ మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను అన్న సురేష్ అన్న. ఓకే, సో మనం కలిసి కూడా 1 year అయిపోయింది. సో అప్పుడు గోల్కొండ కొండపైన తీసుకున్నాం. సో ఇప్పుడు కొన్ని కారణాల వల్ల మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో ఎలా ఉన్నారన్న గడిచిన ఈ సంవత్సరం అంతా? మంచిగా అంత మంచి జరిగింది ఈ సంవత్సరం అంతా. అమ్మవారి ఆశీర్వాదము, ఇక డాడీ ఆధ్వర్యంలో ఎట్లన్నా ఎవ్రీ ఇయర్ సోషల్ యాక్టివిటీస్ అవుతూనే ఉంటాయి. అంటే బోనాలు అన్నీ కాదు, బోనాలతో పాటు హిందూ ముస్లిం అన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఇఫ్తార్ పార్టీ గత పోయిన రంజాన్ అయింది కదా, ఆ ఇఫ్తార్ పార్టీ ఎవ్రీ ఇయర్ ఒక మా తాత ముత్తాత నుంచి ఇఫ్తార్ పార్టీ కూడా వేయడం జరుగుతుంది. అదే అడుగుదాం అనుకున్నాను. అంటే సో మీ ఈ కుటుంబం అంటే ఎక్కువ బోనాల పండుగ, ఎక్కువ పూజలు, ఎక్కువ పురస్కారాలు, సో ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవే కాకుండా అంటే ముస్లిం హిందూ అని తేడా లేకుండా సో ఇఫ్తార్ విందు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఏంటి అన్న స్పెషల్ ఇఫ్తార్ విందును? ఇప్పుడు ఉండేది గోల్కొండ కోటలో అన్న. అక్కడ గంగా జమున తైజీ అంటే హిందూ ముస్లిం భాయిగా మేము అక్కడ ఉన్న సాంప్రదాయం పాటించుతూ వస్తున్నాము. మా తాత అప్పుడు ప్రీవియస్గా ఒక 5 మందికి ఇఫ్తార్ దావత్ ఇవ్వడం జరుగుతుండే. అట్లా కంటిన్యూషన్ 5 మంది, 11 మంది, అట్లా 25 మంది, 50 మంది అట్లా చేసుకుంటే ఇప్పుడు గత పోయిన ఇఫ్తార్ దావత్కి మేము 1000 మందికి ఇఫ్తార్ దావత్ పండ్లతో ఒక పొద్దు విడిపించి వాళ్ళకి విందు ఏర్పాటు చేయడం జరిగింది, డిన్నర్ ఏర్పాటు. వాళ్ళకి షాలతో సన్మానం చేసి పూలదండ చేసి, ఎందుకంటే రంజాన్ మాసం వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు, వాళ్ళు కూడా మన పుణ్యం పని అని అది చేయడం జరిగింది కార్యక్రమం. అట్లా సో తాతల నాటి నుంచి వస్తున్నట్టు అంకుల్? ఓకే, నాకు తెలిసి ఇది 5th జనరేషన్ అనుకుంటా. అవును, 5th జనరేషన్. డాడీ ఇప్పుడు 5th జనరేషన్. మీరు నెక్స్ట్ 6th అవుతారు. 6th నేనైతే. మా తాత భవానీ, బాగయ్య, నరసింహాచారి, బ్రహ్మయ్యాచారి, ఈరమ్మ, తర్వాత సాయిబాబాచారి గారు గోల్కొండ జగదాంబ మహాంకాళి టెంపుల్ కి డాడీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వృత్తి పని వాళ్ళ సంఘం ప్రెసిడెంట్. అందులో 28 కులవృత్తులు ఉన్నారు. బ్రాహ్మణ, చాకలి, మంగలి, ఒడ్రంగి, ఔసలి, కుమ్మరి, దేవదాసిని, డప్పు, కొమ్ము, బైండ్ల, పంబాల, ఇవన్నీ కులవృత్తులలో ఉన్నారు. అంటే 28 కులవృత్తులు 28 కులవృత్తులు ఉన్నారు దేవాలయానికి. అయితే ఈ కులవృత్తుల వాళ్ళకి ఒక 2011లో కొంచెం అక్కడ టెంపుల్ దగ్గర కొంచెం అనుమానం, ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం జరిగింది అక్కడ. అంటే అక్కడ టెంపుల్ దగ్గర కొంచెం చైర్మన్ వాళ్ళు, పెద్ద సీనియర్స్ నాయకులు వాళ్ళతో కొంచెం గొడవ చేయడం. ఇంకోటి వీళ్ళకి ఏంటంటే చాలా ఏజ్ వాళ్ళు ఉన్నారు అన్నట్టు, 70 to 80 ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి గుర్తింపు లేదన్నట్టు. ఇప్పుడు డాడీ ఉన్నాడు, డాడీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ రావాలంటే వాళ్ళ సీరియస్ ఉండాలి కదా. అయితే ఎండోమెంట్కి అప్రోచ్ అయ్యడం, మేము ఒక అసోసియేషన్ ఫామ్ అయింది, శ్రీ గోల్కొండ జగదాంబ మహాంకాళి దేవాలయ టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్స్ అనేసి ఒక అసోసియేషన్ క్రియేట్ చేసి ఎండోమెంట్ అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయినాక దేవాలయానికి 28 కులవృత్తులు వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఒక న్యాయం, డ్రెస్ కోడ్, ఒకటి ఎండోమెంట్ నుంచి ఒక ఐడెంటిఫికేషన్ జరగాలి.
అయితే ఇంతకుముందు ప్రీవియస్గా 11లో ఏమంటుండే ఒక కులవృత్తికి ఒక నెల రోజుల పాటు. గోల్కొండ ప్రత్యేక ఏంటంటే జంట నగరాల్లో బోనాలు ఒకటే రోజు బోనాలు అవుతాయి, నెక్స్ట్ డే రంగం కార్యక్రమం ఉంటుంది. కానీ గోల్కొండలో ఆషాఢ మాసం అమాస నుంచి మళ్ళీ నెక్స్ట్ అమాస వరకు గోల్కొండలో 9 వారాలు పూజలు అవుతాయి. ప్రతి గురువారము మరియు సండే పూజలు అవుతాయి. అది కూడా గోల్కొండలో సండే మరియు గురువారము ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, ఇలాంటి టికెట్ ఉండదు. భక్తులు అందరికి ఫ్రీ. ఓకే, అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే అదే రోజు చేస్తారు బోనాల పండుగ, సండే రోజు చేస్తారు, సో నెక్స్ట్ చేస్తారు, తర్వాత మళ్ళీ లాస్ట్ కి అంతా బోనాల పండుగ అయిపోయినాక లాస్ట్ కి అమ్మవారి నుంచే ఎండ్ అవుతుంది. ఇప్పుడు బోనాలు స్టార్ట్ అయ్యేది 7th జూలై, మరి క్లోజ్ అయ్యేది 4th ఆగస్ట్. సో ఈ కంటిన్యూగా 7th, 11th, 14, 18, 21, 25, 28, 1, 4 ఆగస్ట్ కి లోపల గోల్కొండ డిపార్ట్మెంట్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది అక్కడ. ఇంకోటి లోపల బోనాలు చేయడానికి కూడా అక్కడ ఎలాంటి టికెట్ లాంటిది, టికెట్ కట్టి రూమ్ అలా ఉంటాయి కదా, అలాంటి టికెట్ లేదు. ఒక రోజు ముందే వచ్చి అక్కడ బెడ్షీట్, చిత్రంజి అలాంటివి వేసుకొని డ్రమ్, వాటర్ బాటిల్ పెట్టుకుంటే ఆ ప్లేస్లో వచ్చి పొద్దున వచ్చి చేసుకోవచ్చు. ఇలాంటి అక్కడ కూడా ఇలాంటి టికెట్ లేదు. మా టెంపుల్ ఈయో గారు ఉన్నారు, శ్రీనివాస్ రాజు గారు, ఆయన ఆధీనంలో గత నెల రోజుల పాటు ఆయన వారం ఆ టెంపుల్ విజిట్ చేయడము, ఆ టెంపుల్లో వర్క్స్ అన్నట్టు అంటే పెయింటింగ్ వర్క్ కానివ్వండి, బ్రాస్ పాలిష్ వర్క్ కానివ్వండి, అక్కడ చుట్టుముట్టిన పరిశుభ్ర కార్యక్రమాలు కానీ, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ కానివ్వండి, బోనాలకు సపరేటు, లేడీస్ సపరేటు, జెంట్స్ సపరేట్ క్యూ లైన్స్ ఈ లాస్ట్ 2 years నుంచి చెప్తున్నాము. ఈసారి కూడా కొంచెం అరేంజ్మెంట్గా ఆర్ఎంబి డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో భక్తులకైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏర్పాట్లు మా శ్రీనివాస రాజు గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన ఆధ్వర్యంలో జరుగుతూనే ఉన్నాయి. ఓకే, సో అంకుల్ ఇది 5th జనరేషన్ అని చెప్తున్నారు, నెక్స్ట్ 6th జనరేషన్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందని. సో ఎందుకంటే అన్న ఎప్పుడు ఇద్దరు కొడుకులు ఎప్పుడు ఫామ్ లోనే ఉంటారు, సో తెరపైన ఉంటారు, చూస్తూనే ఉంటాం. అంటే ఎప్పుడు మీ కుటుంబంలో ఎప్పుడు స్టార్ట్ అయింది బోనాల పండుగకి ఇలా తీసుకొచ్చుడు గోల్కొండకి సంబంధించి? గోల్కొండ మా తాత చేస్తున్నప్పుడు మా వెనకడికి, మా ముత్తాత భవానీ ప్రసాద్ మా తాత చేస్తుంది, తాత తర్వాత మా నాయన. ఆ నాయన అప్పుడు కాకతీయ రాజులు ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా చేయాలని కాకతీయ రాజు తర్వాత నిజాం సర్కారు చెప్పడం జరిగింది. అప్పుడు 28 కుల వృత్తులు వాళ్ళు ఉండి ఇట్లా నజర్పురం ఇక్కడ నుంచి దేవాల నాగలమ్మ గుడి దరాబేటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో మాంకలమ్మ గుడి అని వాళ్ళు ఆ రోజు నిజాం సర్కారు కాలం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది మా తాత అప్పుడు ఉన్నప్పుడు. ఆ రోజు నుంచి ఇక్కడ నజర్బోనము అక్కడ చిన్నబాలో బాపనాయన బ్రహ్మనాయన ఉన్న బాపనాయన ఆ ఇంట్లో బాపనాయన ఆయనకు ఒక 5 విగ్రహం ఇచ్చడం జరిగింది. ఆయన ఒక ఏడాది దాకా రోజు పూజ చేయాలి. ఆయనకు నిజాం సర్కార్కు నూనె ఇచ్చి నూనె అది చేసి రోజు దీపారాధన చేయాలి. బోనాలు అప్పుడు మాత్రం తీయాలి, బోడి బియ్యం పోసి అని నిజాం సర్కార్ అప్పుడు నిర్ణయించడం జరిగింది. అక్కడ చిన్న బజార్ నుంచి ఇక్కడ నజర్ బోనానికి ఆయన 500-200 రూపాయలు నజర్ బోనం చేసుకొచ్చి అమ్మవారికి ఎక్కియాలని ఆ నిజాం సర్కార్ అప్పటి నుంచి నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి గోల్కొండలో బోనాలు వైభవంగా దేవదారి ఇప్పుడు 500 సంవత్సరాల నుంచి నడుస్తుంది. తాత ముత్త అప్పటి నుంచి బోనాల పండుగ స్వయంభుగా వెలిచిన జగదంబ మాంకలమ్మ వెలిచిన గోల్కొండ లోపల. తెలంగాణ బోనాల పండుగ అంటే గోల్కొండ గుర్తొస్తుంది. అప్పటి మా తాత మా నాయనమ్మ వాళ్ళు చేసుకుంటూ వస్తారు. ఇదే చేసుకుంటే నేను చేసుకుంటే ఇప్పుడు నా పిల్లలకి ఇప్పుడు చూస్తున్నాం, వాళ్ళు చేసుకుంటూ వచ్చిన మా తాత ముత్తాతలు. దీని తర్వాత జనరేషన్ పిల్లలు మీరు ఉండాలి ముంగట అని మా ఇంటికి వెళ్ళి మా విశాలాబాద్ మా ఇంటి నుంచి అమ్మవారి 5 విగ్రహం ఉంటుంది. 5 విగ్రహానికి మేము సొంతంగా 3 లక్షల రూపాయలకు 3-4 లక్షలు ఖర్చు పెట్టుకుంటా గత 15 ఏళ్ళ సందీపు నేనే సొంతంగా పెట్టుకొని ఒక బగ్గి అమ్మవారి 5 విగ్రహం పటము ఒక 70 పోతురాజుతో వైభవంగా తీసుకొచ్చి బంజారా దాకా 5 విగ్రహం తెచ్చినాక వాళ్ళకి నజర్ బోనం ఉంటుంది. ఆ నజర్ బోనం కులవృత్తులు 20 కులవృత్తులను తీసుకొని వైభవంగా మైలాగంజ్కి గోల్కొండ చౌరస్తాకు వస్తాం మేము. అంటే ఆ కాలంలో ఏముందంటే మొదలు ఈ 5 విగ్రహానికి మేము దప్పులు కొమ్ములు ఆ తమల బాధ్యతను తీసుకొని వస్తాం మా నాయనమ్మ గిట అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు నేను ఇప్పుడు అయినాక 15 సంవత్సరాల నుంచి అట్లా కాదు. ఇట్లా మనము డబ్బు నేను ఖర్చు పెట్టుకొని 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక బగ్గి మీద అమ్మవారి పటము 5 విగ్రహం పెట్టుకొని ఇట్లా పోదామని నేను తీసుకుంటూ వస్తున్నాను. అక్కడ లంగ రోజు నుంచి ఆ రోజు నుంచి మా తొట్టెల పోతురాలు వస్తాయి. ఆ చిన్నబారు అదే పంతులు అని చెప్పిన బాపన దిగంబరావు ఆయన ఇంట్లోనే 5 విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి ఒక అవసరానికి ఆ 5 విగ్రహం ఇస్తే ఆయన పాలిష్ చేసి మళ్ళీ ఆయన ఇంట్లో పోయి ఓడిపోయి పోస్తే బాపనకి ఇచ్చినాక అమ్మవారు ఆడ శావపీఠ ఉంటుంది. అమ్మవారు నెత్తి మెత్తుకొని పీటే అప్పటి నుంచి ఆ పీట లోపల అమ్మవారు పెట్టి వాళ్ళు ఇంట్లో ఆడిపాచులు బాపనైన దిగంబర బిడ్డే వాళ్ళు అల్లుళ్ళు వాళ్ళు అందరూ ఉండి అమ్మవారికి వాళ్ళు ఓడిబియ్యం పోస్తారు. పోసినాక 2 గంటల నుంచి అక్కడ నుంచి ఓడిబియ్యం నుంచి వైభవంగా జులుసు ఆడికి అక్కడి నుంచి వెళ్ళి గోల్కొండ చౌరస్తాకు వచ్చే వరకు 5-6 అవుతుంది. ఇక మా విశాలాబాద్ గోల్కొండ నుంచి మళ్ళీ నజర్ బోనం తీసుకొని పోయే వరకు 6 గంటల వరకు గోల్కొండ చౌరస్తాకు వస్తాం 2. ఇక 2 జులుసులు వచ్చిన తర్వాత 6 గంటల నుంచి అక్కడ నుంచి వైభవంగా గోల్కొండ లోపలికి ఎంట్రీ అవుతాం. అయినాక ఆ రోజు నుంచి మాకు బోనాల పండుగ
ప్రారంభం అవుతుంది. ఓకే. సో అంటే మనం చూస్తూ ఉంటాము ఒక అట్రాక్టివ్ గా నిలుస్తారన్న మీ కుటుంబము ఆ రోజు, అంటే సపరేట్ ఉంటారా? నజర్ బోనర్ సపరేట్, ఈ ఊరేగింపు సపరేట్, ఇవన్నీ సపరేట్ ఉంటాయా? ఆ రోజు 7th జూలై రోజు 4 ఊరేగింపులు ఉంటాయి. ఒకటి 4 ఉంటాయి. 4 ప్రొసెషన్స్ వచ్చి ఒక చౌరస్తా గోల్కొండ సర్కిల్ దగ్గర కలవడం జరుగుతుంది. లంగ రోజులో ఒక 30 ఫీట్ల తొట్టెలా ఉంటుంది. ఆ తొట్టెలకు ఒక పోతురాజు ఉంటారు. అక్కడ పోతురాజు సత్తయ్య అని ఉండే, వాళ్ళ కొడుకు చిన్న అని ఉన్నారు ఇప్పుడు. ఆయన ఆధ్వర్యంలో అక్కడ పోతురాజుతో పాటు ఆ తొట్టెల మంత్రి వాళ్ళు మినిస్టర్ అక్కడ పట్టు వసూలు సమర్పించిన తర్వాత అక్కడ నుంచి తొట్టెల ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. తర్వాత అక్కడ వచ్చిన చోటా బజార్లో దిగంబర్రావు ఉన్నారు. తర్వాత అనంతచారి గారి ఇంట్లో జగదాంబ అమ్మవారు, ఆ విగ్రహం తీసుకెళ్లి దిగంబరరావు ఇంట్లో పెట్టేసి ఓడిబిఎల్ పోసి అది స్టార్ట్ అవుతుంది. అక్కడ చాకలి రాజన్న అని ఉన్నారు. అమ్మవారిని ఎత్తుకునేది చాకలి రాజన్న ఎత్తుకుంటారు. రాజు అయిన పేరు, ఆయన పేరు చాకలి వృత్తి అనేది. ఆయన అమ్మవారిని ఎత్తుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి గోల్కొండ కోటకు వచ్చే వరకు మా ఇంట్లో నుంచి మహాంకాళి అమ్మవారు ప్లస్ జగదాంబ అమ్మవారు 2 అమ్మవారు ఉన్నాయి గోల్కొండ కోటలు. పైన 2 గుళ్ళు ఉన్నాయి. ఫస్ట్ వెళ్తే కానీ మీకు జగదాంబ అమ్మవారు కనిపిస్తుంది. అక్కడ నుంచి సైడ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మహాంకాళి అమ్మవారు లోపల ఉంటుంది. ఆ మహాంకాళి అమ్మవారికి సురేష్ సారి గారు, సాయిబాచారి గారు పూజారిగా నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే మహాంకాళి అమ్మవారు మా ఇంట్లో నుంచి ఒడిబియ్యాలు పోసి కళ్ళు సాక మా ఇంట్లో ఆడబడుచులు అందరూ కలిసేసి అక్కడ నుంచి మహాంకాళి అమ్మవారు ఊరేగింపు రిసాలా బజార్ నుంచి బంజారీ దర్వాజా. బంజారీ దర్వాజా ఏంటంటే 28 కులవృత్తుల వాళ్ళు ఉన్నారు మా దగ్గర, చెప్పిన ఇంతమంది. ఆ 28 కులవృత్తులు అందరం కలిసి బోనం తయారు చేస్తాము. దాన్ని నజర్ అండ్ సర్కార్ బోనం అంటారు. నిజాం టైంలో సర్కార్ అంటుండే, గవర్నమెంట్ ని సర్కార్ అంటుండే. అయితే ఆయన ఈ బోనాలకి ఆయన ఇప్పుడు ఈ డాడీ ఫైట్ చేయడం వల్ల 500 రూపాయలు ఇస్తుండే. 5 నుంచి ఇప్పుడు 5,000 వరకు కొట్లాడి తీసుకురావడం జరిగింది. బోనాలకి బోనాల ప్రిపరేషన్ కి గవర్నమెంట్ నుంచి 5,000 రూపాయలు ఇస్తారు. ఆ 5,000 అమ్మవారికి బోనాలు చేసి అక్కడ నుంచి కులవృత్తుల ఆధ్వర్యంలో డప్పు కొమ్ము జంబడిక ఆధ్వర్యంలో అక్కడ నుంచి బ్యాండ్ బాజాతో పెద్ద ఎత్తున ఈ మా నజర్ ఈ మహాంకాళి అమ్మవారి ఊరేగింపు కలుపుకొని ఆ నజర్ బోనం తీసుకొని గోల్కొండ కోటకి వెళ్ళడం జరుగుతుంది. లంగ రోజు నుంచి తొట్టెల ఊరేగింపు, రిసాలా బజార్ నుంచి మహాంకాళి అమ్మవారు, బడా బజార్ నుంచి జగదాంబ అమ్మవారు, ఇక్కడ బంజార్ దర్వాజా నుంచి సర్కార్ బోనం. ఇవన్నీ గోల్కొండ కోటకు వచ్చే వరకు 5:35 అవుతుంది ఈవినింగ్. ఇవన్నీ అని కలిసిన తర్వాత లోపల కోటకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవుతుంది. తర్వాత పూజలు మొదలైతాయి. తర్వాత తీసుకెళ్లిన ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లి అమ్మవారి గుడిలో జగదాంబ అమ్మవారు పెట్టడం జరుగుతుంది. మహాంకాళి పెట్టిన తర్వాత అక్కడ హోమం కార్యక్రమం అవుతుంది. ఆ విగ్రహాలు కూడా 4 రోజుల పాటు అక్కడే ఉంటాయి. విగ్రహాలు కూడా ఉత్సవ విగ్రహాలని 4 రోజుల పాటు గోల్కొండ కోటల్ని అమ్మవారి గుడిలోనే ఉంటాయి. దాని తర్వాత లాస్ట్ పూజ అయిపోయిన తర్వాత ఆ విగ్రహాలు మళ్ళీ కిందికి తీసుకురావడం అవుతుంది. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దానికి దీప నైవేద్యంతో పాటు సంవత్సరం అంతా పూజల కార్యక్రమం జరుగుతాయి. ఎవరింటికి తీసుకుని వెళ్తాం. ఓకే. సో అప్పుడు బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఎండింగ్ కూడా ఇలా ఎండింగ్ అయిన తర్వాత లాస్ట్ రోజు కూడా తీసుకురావడం అవుతుంది. కానీ గోల్కొండ ప్రత్యేక ఏంటంటే తెలంగాణలో మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యేది గోల్కొండ కోటలో, ముగిసేది కూడా గోల్కొండ కోటలో. అంటే ఇంకోటి 9 పూజలు ఉన్నాయి ఇక్కడ. చాలా మంది తెలియదు ఈ విషయం. 9 పూజలు అంటే ఫస్ట్ పూజ 7th జూలై, లాస్ట్ August 4th. ఈ ఆర్కైవల్ డిపార్ట్మెంట్ కూడా ఫ్రీ ఆఫ్ సర్వీస్, ఎవరికి టికెట్ లేకుండా అక్కడ లోపల వండుకోవడానికి కూడా ప్లేస్ ఉంది చాలా. ఆ ప్లేస్ కూడా యూజ్ చేయొచ్చు. ఎలాంటి ఒక టికెట్ అలాంటిది ఏం లేదు, ఫ్రీ ఉంది. ఓడిబిఎల్కి కానివ్వండి మీకు టికెట్ ఉండదు అక్కడ. తర్వాత కింద వండుకోవడానికి టికెట్ ఉండదు. వాటర్ కూడా మనకి గవర్నమెంట్ నుంచి వాటర్ సప్లై ఉంటుంది. మరి గవర్నమెంట్ నుంచి మనకి అక్కడ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ ఉంటుంది. గోల్కొండ కోటలో అంబులెన్స్ సర్వీస్ ఉంటుంది. తర్వాత వాటర్ వర్డ్స్, తర్వాత మెడికల్ క్యాంపులు కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇంకోటి మన టెంపుల్ అడ్వైజర్ ఉన్నారు రాజు వస్తాద్ గారు. ఆయన 4 రోజుల పాటు అక్కడ ఉండి అన్ని డిపార్ట్మెంట్లకి లెటర్ ఇవ్వడము, మేము కూడా జిహెచ్ఎంసీ గారు లెటర్ ఇవ్వడం, అన్ని డిపార్ట్మెంట్ హాస్పిటల్ ఫెసిలిటీ కానివ్వండి అన్ని ఒక స్టెప్. అంటే ఉన్న 400 మెట్లు ఎక్కాలి ఫస్ట్. గోల్కొండ గుడి దర్శించుకోవాలంటే పబ్లిక్ ఏంటంటే 433 మెట్లు ఉన్నాయి. ఆ 433 మెట్లు ఎక్కిన తర్వాత అమ్మవారు దర్శిస్తుంది. అవునన్నా, ఇది ఒక నాకు క్వశ్చన్. అంటే ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సీఎం అయినా, ప్రధానమంత్రి అయినా కూడా నడుచుకుంటూ పోవాల్సిందేనా? నడుచుకోవాలి. కానీ ఒక టెంపరీగా చేశారు ర్యాంప్, ఒక వే రోడ్ తయారు చేశారు. కానీ అది ఇన్కంప్లీట్ లోనే ఉంది. ఫ్యూచర్ లో ఒక 5 సంవత్సరాల తర్వాత కూడా అయితే అక్కడ వరకు వెళ్ళవచ్చు. ఎందుకంటే కోట చాలా పాత కోట ఇది. ఎందుకంటే హెవీ వెహికల్ అలా కాకుండా మెట్లు ఎక్కాలి ఎవరైనా. ఇప్పటికే ఎవరెక్కినా కూడా గోల్కొండ కోట అమ్మవారు దర్శించుకోవాలన్నా 433 మెట్లు ఎక్కి అమ్మవారు దర్శించుకోవాలి. మీరు ఎట్లా అన్న, మీరు కూడా లోపలనే ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, అంకులు కూడా పూజలు చేస్తారు అన్న కాబట్టి
ఎంగు కాబట్టి పోతాడు దిగుతాడు వస్తాడు. సో అంకుల్ మీరెలా పోతుంటే నడుచుకుంటే పోతుంటాను నేను. నడుచుకుంటే అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మా తాత చిన్నప్పుడు అట్లనే పోతాం కదా, ఇప్పుడు అట్లనే నడుచుకుంటే వెళ్ళిపోతున్నాం. కంటిన్యూగా ఇప్పుడు మేము 4 రోజులు అయింది, ఇప్పటికి 4 సార్లు పోయి వచ్చేసినాం. ఈ నెలలోనే పోయి వచ్చేసినాం. ఎక్సర్సైజ్ అవసరం లేదా? ఎందుకంటే బోనాలు తీసుకువెళ్ళి కూడా బోనం ఎత్తుకున్న వాళ్ళు కూడా మెట్లెక్కాలి, ఓడి బియ్యాలు తీసుకెళ్ళిన కూడా మెట్లెక్కాలి. పోతురాజులు అందరికీ మెట్లు ఎక్కి వెళ్ళాలి, దారికి వేరే దారి లేదు. ఎందుకంటే ఆ అమ్మవారు వెలిసింది గొట్ట పైన కొండ ఉంది పెద్దది, అది కూడా నంది ఆకారంలో ఉంటుంది మీకు కొండ. దాని కింద అమ్మవారు స్వయంభూగా ప్రతిష్టాపిన విగ్రహాలు కావు, స్వయంభూగా రాజుల కాలంలో కుతుబ్ షాహీ టైంలో ఆ టైంలో నుంచే అక్కడ విగ్రహాలు వెలిసిన విగ్రహాలు అవి, స్వయంభూ విగ్రహాలు. అంటే ఒక విచిత్రం అనిపిస్తూ ఉంటుంది అని, అంటే ఆ పైకి నేనే ఒక 2-3 సార్లు పోయినా అనమాట. నాకు ఇక రిటర్న్లో కాలే. వచ్చినప్పుడు ఆ కాళ్ళ నొప్పికి అబ్బా చాలా ఇబ్బందులు పడ, కానీ ఆ బోనాలు ఎత్తుకొని పోతరాజులు కూడా ఊరేగింపు చేసి అలసిపోయి కూడా ఆ కొండపైకి ఎక్కుతారంటే నిజంగా అసలు గ్రేట్. కింది నుంచే మనం కింది నుంచి ఆడుకుంటూ పాడుకుంటూ పైకి మళ్ళీ స్టార్ట్ అయ్యి 11 మళ్ళీ 433 మెట్లు ఎక్కాలి. అమ్మవారు ఆ టైంకి అందరికి శక్తి ఇస్తుంది. ఎందుకంటే బోనాలే ఎంత బరువు ఉంటాయి. అవును. తర్వాత తొట్టెలు ఎంత పెద్ద తొట్టెలు వస్తాయి, పైకి తొట్టెలు తీసుకొస్తుంటారు. పోతురాజులు గజ్జలు కట్టుకుని అంత వజన్ వెయిట్ ఆపుకొని మళ్ళీ పైకి వస్తారు వాళ్ళు. అవును. ఇదేంటంటే ఇప్పుడు మహాంకాళి అమ్మవారి ఊరేగింపు ఈసారి స్పెషల్ అట్రాక్షన్. అదే అడుగుదాం అనుకుంటున్నా. అంటే ప్రతిసారి ఒక ప్రత్యేకత ఉంటది. ఆ పోతరాజులు కానీ, ఆ డప్పులు కానీ, ఆ ఊరేగింపు కానీ. సో ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తాయి, తెలుగు రాష్ట్రాలు కాకుండా కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఆ జనాలు ముఖ్యంగా చూడడానికి వస్తూ ఉంటారు. సో ఈసారి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు ఇది మన రిసాల బజార్ నుంచి మహాంకాళి అమ్మవారి ఊరేగింపులో 90 నుంచి 95 పోతురాజులు ఉన్నారు. ఈసారి 95. లాస్ట్ టైం 70 మెంబర్స్ ఉండే పోతురాజులు, ఈసారి 90 నుంచి బండ దాటవచ్చు. అదొకటి. ఇంకోటి రాకేష్ అన్న, తెలంగాణ షాన్ రాకేష్ అన్న బోనం, రాకేష్ బోనం అంటారు. ఆయన కూడా ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి మాయంబడే ఉన్నారు ఆయన, రాకేష్ అన్న గారు. అలాగే భరత్ పోతురాజు, తర్వాత తలవారు శివ అన్న అయితే మాకు గత 17 సంవత్సరాల నుంచి మా దేవాలయ సంబంధించిన నజర్ బోనానికి, తర్వాత సర్కార్ బోనానికి, ఈ మహాంకాళి అమ్మవారి ఊరేగింపులో ఆయన బృందం మొత్తం 90 మంది తలవారు శివ పోతురాజు ఆయన వెంబడి ఆయన ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుంచి నాకు ఆయన ఫుల్ సపోర్ట్గా తలవారు శివన్ ఉంటాడు. భరత్ పోతురాజు, బోయినపల్లి భరత్ పోతురాజు, అలాగే రాకేష్ అన్న గారు సపోర్ట్తో ఈ బోనాలు పెద్ద వైభవంగా చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఊరేగింపు విగ్రహాలు పెద్ద ఎత్తున విగ్రహాలు ఒక 12 విగ్రహాలు ఉన్నాయి. ఈసారి ఆదియోగి విగ్రహము, కాళికామాత విగ్రహము, బజరంగబలి విగ్రహాలు అన్నీ ముందు ఉంటాయి. అలాగే 3 ప్యాడ్ బ్యాండ్లతోని పెద్ద ఎత్తున తీసుకురావడం కారణం. ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమం ఉంది. ఒక కుంటల్ అన్నం అక్కడ అన్నదానం కార్యక్రమం సాయవాచారి ఆధ్వర్యంలో అక్కడ వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ ఊరేగింపులో వాళ్ళకి ఒక 800 నుంచి 900 మనుషులకి భోజనం ఏర్పాటు కూడా ఇంటి దగ్గరనే చేయడం జరిగింది. అంటే చాలా ఘనంగా ఉండబోతుంది ఈసారి అయితే ఘనంగా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము ఒక 50 కిలోల అన్నం వండిపించడం జరిగింది, కానీ అది కొద్దిగా సరిపోలేదు. ఈసారి ఏం చేసామంటే కుంటల్ పైన ఒక కుంటల్ బియ్యం పెట్టి అన్నం వండిపించి అన్నదానం కార్యక్రమం పెడదాం అనేసి, అది ప్లస్ పోతురాజులకి అక్కడ ఉన్న బ్యాండ్కి బస్సు, ఇంకోటి విఐపీస్ ఎవరు వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం కార్యక్రమం చేయడం అది జరుగుతుందంట. సో అంకుల్ మీరు చూస్తూనే ఉన్నారు, అంటే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు జరిగే బోనాల పండుగ ఏ విధంగా ఉంది అంటే చెప్తారు. ఎందుకంటే ఆ గతంలో నుంచి కూడా మీరు చూస్తూ ఉన్నారు, తరతరాల ఫ్యామిలీ మొత్తం ఈ బోనాల పండుగను చూస్తూ ఉంది, దగ్గర నుంచి జరిపిస్తుంది. సో అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు, అంటే మధ్య తేడాలు అంటే ఏం చెప్తారు, అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు జరిగే బోనాల పండుగ ఎలా అనిపిస్తుంది మీకు? అప్పుడు మేము పాత ఉన్నప్పుడు, మా తాత ముత్తాతలు ఉన్నప్పుడు, అప్పుడు మీద గోల్కొండ పోవాలంటే మీద వెలుగు లైట్ అనేది ఉండకపోవు. మాకు 5 గంటలకే ముగింపు అయిపోతుండే. పటేల్ పట్టు వారు ఉంటే మేము 5 గంటలకు ముగింపోయి 5 గంటలకు పైనుంచి కిందికి దిగిపోవాలి. ఎందుకు దర్వాలు మూసేస్తారు. అప్పుడు 20 మంది కొలవృత్తులు, 20 మంది అందరు కొలవృత్తులు కిందికి వచ్చేస్తుండే, 6 గంటల వరకు కిందికి వచ్చేస్తుండే. కానీ ఈ రోజుల్లో పడే ఇప్పుడు రాత్రి 10 గంటల వరకు ఎక్కడితో పట్టబగల లైట్లు ఉంటాయి. అక్కడ ఉన్న బోనాలు చేసుకున్న వాళ్ళు అల్లుళ్ళు, బిడ్డలు వాళ్ళందరూ కూకుంటారు కమాండ్ లోపల. వాళ్ళకు బోనాల పండుగ ఎట్లుంటుందంటే వాళ్ళ ఇంటి బోనాలు చేస్తే వాళ్ళకు గోల్కొండ లోపల పోవాలి, బోనం చేయాలి, మా అల్లుళ్ళని పిలవాలి, బిడ్డలను పిలవాలి. వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు. రాత్రి 10 గంటల వరకు అక్కడనే ఉంటారు. అన్నిట్లా ఇంకా బోనం చేసి తినుకుంటా చేసుకుంటా 10 గంటల వరకు అక్కడ ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు ఇంకా చాలా సంతోషం, ఇంకా రాను అంతకన్నా ముందు ఇప్పుడు బాగా ఉన్నది. ఇప్పుడు భక్తులు చాలా వస్తారు. అప్పుడు చాలా ఇప్పుడు పోయినసారి 10-12 లక్షలు, ఇప్పుడు ఇంకా వచ్చి 15 లక్షల దాకా భక్తులు వస్తారు. ఇప్పుడు వచ్చేది ఆదివారం, స్వరూపజలో 7వ తారీఖు ఆదివారం వస్తుంది. వాళ్ళు ఎదురు చూస్తారు ఎప్పుడు గోల్కొండ బోనాలు, ఎప్పుడు గోల్కొండ బోనాలని. అక్కడ ఏరియా మొత్తం గోల్కొండ ఏరియాలో బోనాల పండుగ అని
ఎన్నో కళ్ళతో ఎదురు చూస్తారు అందరు. అంటే మీరు చిన్న ఉన్నప్పుడు ఎట్లా చేస్తున్నారు? అదే చిన్న ఉన్నప్పుడు అదే మేము పటేలు పాట పోతూ ఒక పోతరాజు ఉంటుండే, చిన్న తోటలు ఉంటుండే, జెండా పట్టుకొని మేము నాకు డప్పులు పెట్టుకుంటుండే. ఒక పోతరాజు ఉంటే లింగమాయ అని వాళ్ళ తండ్రి ఉంటుండే, అది తీసుకొని మేము 20 మంది పోతుండే పోతరాజు. 20 మంది పోతురాజు, 20 మంది పని వాళ్ళు ఒక పోతురాజు, అందరు పని వాళ్ళు 20 మంది కులవృత్తి వాళ్ళు అప్పుడు పోతుంటే. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు అది చూసుకుంటే నాకు అదే అనిపిస్తుంది, గుర్తొస్తుంటాయి. అప్పుడు ఒకటే పోతురాజు. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి నేను ఇప్పుడు 70, 80, 90 పోతురాజు తీసుకుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఆ రోజు నేను ఆలోచన చేస్తుంటే ఆ రోజు ఎట్లుంది అప్పుడు అంటే 60, 50 ఏళ్ళ కింద గోల్కొండ ఆ లైట్ ఏముండకపోయి ఇప్పుడు లైట్ వచ్చింది, ఇప్పుడు బాగుంది అని అంత సంతోషంగా ఉంది ఇప్పుడు. అంటే మీరు అనుకున్నారా అంటే ఈ జనరేషన్ లా కొడుకులు ఆ జాబ్లని వెల్ సెటిల్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లైఫ్ ఎట్లా ఉంటుంది అంకుల్? రిచ్ ఉంటది, ఇలా దేవుడు గుడి అంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎవరు పట్టించుకోరు. అది మీ కొడుకులు ఇట్లా అంటే ఎంత నీతిగా అయితే నిజాయితీగా ఇట్లా బోనాల పండుగ చేస్తుండే ఇంత సాంప్రదాయంగా అసలు ఎక్స్పెక్ట్ చేశారు? ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నా మా నాయన చేసి మా తాతయ్య చేశారు, నా తర్వాత నా తరం ఏమి చేస్తారని అనుకున్నా. కానీ మా ఇద్దరు కొడుకులు ఉండి లే నాయన నేను బట్టి మేము ఉంటాం, మేము చేస్తాం కూడా నడిపిస్తాం అంటే నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. నాకు ఎందుకంటే ఇప్పుడు మేము చేసుకుని నాకే ఇప్పుడు దీని తర్వాత జనరేషన్ ఉంటుందా అని నాకు అప్పుడు ఆలోచన వస్తుండే. కానీ ఆలోచన రాకుండా పిల్లలు నేను ఉండంగానే నాయన ఇప్పుడు నువ్వు ముంగట నిలవాడు నిలవాడు అంత బలాన్ని ముంగట ఉండి కానీ మేము వెనుక మేము ఉంటాం. అంత ఇద్దరు ఓకే, పూజారికి ఉంటాడు, ఈ కొడుకు ముంగట ఉంటాడు, ఇంకా మా అన్న కొడుకు శివాని ఉంటాడు, ముగ్గురు ఉంటారు. అన్న సురేష్ అన్న నీ విషయానికి వస్తే గుడిలో ఉంటావు, పూజలు చేస్తూ ఉంటావు, అంటే ఈ జనరేషన్లో నువ్వు నార్మల్ బయట చిల్ కావాలి ఎంజాయ్ చేయాలనే సందర్భాలలో కూడా గుడికి వెళ్ళి పూజ చేస్తుంటే ఏమనిపిస్తుంటారా? నాన్న మీద కోపం వస్తుందా లేకుంటే మంచిగా అనిపిస్తుందా? అదృష్టం భావిస్తున్నాను. మా తాతగారు నాయనమ్మ గారు వెళ్తున్నారు, తర్వాత మా డాడీ, తర్వాత డాడీతో కూడా మేము వెళ్తున్నాము. ఎప్పుడు కోపంలో చాలా మంచి అనిపిస్తుంది. అమ్మవారి దగ్గర అదృష్టం, చాలా అదృష్టం, సంతోషం అనిపిస్తుంది. వచ్చిన భక్తులు తీసుకొచ్చిన ప్రసాదము, బోనము, ఇంకోటి బియ్యం పోయడం అంతా తీసుకొచ్చి సురేష్ చారి మహాంకాళి దేవాలయంలో మొక్కులు చెల్లించినాక తీసుకొచ్చి పూరి హల్వా అమ్మవారికి ఎక్కించడం, పరమాన్నము, ఓడి బియ్యాలు, పట్టు చీరలు అన్నీ ఆయన ఆదిన ఉదయం ఆయన ఏంటంటే ఫాస్టింగ్ వెళ్తాడు. ఇప్పుడు అందరూ ఏమంటారు ఈయనకి ఎలాంటి అలవాట్లు ఏం లేవు, ఏం అలవాటు లేదు, నా సిరిగేటు గుట్కాన ఎట్లాంటి ఇలా అలవాటు ఏం లేదు. గుడిలో కూర్చుంటాడు ఆయన, అమ్మవారిని మొక్కున్నాడు. అప్పటి నుంచి ఆయన అలవాటు అంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. ఏంటంటే పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోయిన తర్వాత ఫాస్టింగ్ లోనే ఉంటాడు ఆయన ఈవినింగ్ వరకు. ఇక మధ్యాహ్నం ఎవరైనా ప్రసాదం ఏదో కొంచెం ఇస్తే తీసుకుంటారు, కదా ఫాస్టింగ్ లో ఉంటాడు ఆయన. పొద్దున్న 6 గంటలకి ఆయన అభిషేక కార్యక్రమం పంచామృతం అభిషేకం చేసిన తర్వాత అలంకరించిన తర్వాత 6 గంటల లోపల అంత కార్యక్రమం గురించి చేసిన భక్తులు అప్పుడు 6 నుంచి 6:30 వరకు వస్తారు గుళ్ళకి. అప్పుడు ఆయన వచ్చిన అమ్మవారికి సమర్పించిన ఓడి బియ్యాలు కానివ్వండి, చీరలు కానివ్వండి, బోనం కానివ్వండి ఆధ్వర్యంలో మహాంకాళి అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. నిజంగా సూపర్ అన్న. అంటే ఎలా ఉంటారు అంటే చాలా జనాలు వస్తుంటారు, కొన్ని లక్షల మంది జనాలు వస్తుంటారు. ఎలా హ్యాండిల్ చేస్తుంటారు? అది కూడా తినకుండా ఉపవాసం ఉండి ఎలా హ్యాండిల్ చేస్తుంటారు వాళ్ళని? అదే ఉంటారు నాతో పాటు మా ఫ్రెండ్ ఇంకా అందరూ కానిస్టేబుల్ పోలీసులు ఉంటారు. ఆ రోజు ఆ అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుంది, ప్రసాదం ఎక్కడం జరుగుతుంది. ఇక ఆ రోజు ఫుల్ క్రౌడ్ ఉంటుంది, రన్నింగ్ బాగానే వస్తుంటారు పబ్లిక్. సంతోషంగా అనిపిస్తుంది. ఓకే, నిజంగా అనిపిస్తుంది అంట సంతోషంగా. ఓకే, సో చాలా అంటే మనసులో అనుకుంటుంటారు అన్న ఏంటంటే జనరేషన్ లో మంచిగా తిరగాలి, బయటికి పోవాలి, చిల్ అవ్వాలంటే. కానీ మన ఆనని తీసుకొచ్చి ఇట్లా గుళ్ళ కూర్చోబెట్టినని కూడా కొంతమంది అనుకుంటారు కొన్ని సందర్భాలలో. సో అలాంటివి ఏమైనా అనుకుంటున్నారా? కొంతమంది అనుకుంటుండొచ్చు, కానీ ఇది ఏంటంటే మాకు 4 ఫాదర్ ఇచ్చిన గిఫ్ట్. గోల్కొండ కోటల మహాంకాళి దేవాలయంలో పూజారిగా చేస్తుంది మాకు 4 ఫాదర్స్ గిఫ్ట్. దానికి మళ్ళీ మేము కూడా కంటిన్యూ వెళ్ళి గోల్కొండ కోటల మహాంకాళి దేవాలయం పూజారి చేస్తున్నాం అని 9 నెలలు గత ఒక సంవత్సరంలో 9 రోజులే అవును అక్కడ అమ్మవారికి పూజ చేసి 9 రోజులే. తర్వాత మళ్ళీ ఉదయం నార్మల్ డేస్ లో అమ్మవారి గుడి ఓపెన్ ఉంటుంది, 9 to 6 వరకు ఓపెన్ ఉంటుంది. అక్కడ పైన కూడా మా సురేష్ గారు ఫ్రైడే, సాటర్డే, సండే అయినా కూడా వెళ్ళి గుడిలో కూర్చుంటారు మహాంకాళి గుడిలో. నెల రోజుల పాటే మేము అమ్మవారికి మా ఇంటి దేవత ఆమె ఇక మహాంకాళి అమ్మవారు. తో ఆమెకి అన్ని విధాలుగా ఆమెకి ఏ పూజలు చేయాలో ఆ పూజలు ఎట్లా ఆనవాయితీగా వస్తుందో ఆనవాయితీ చేసుకుంటూ వస్తున్నాము. ఈ ఆషాఢ మాసం కూడా నెల రోజులు 9 వారాలు మేము గుడిలో కూర్చోవడం జరుగుతుంది. అన్ని సేవా కార్యక్రమం ఎలా పూర్వకాలం చేస్తున్నారు ఆ కార్యక్రమం చేసుకుంటూనే వస్తున్నాం. ఓకే, అంటే గుడిలో ఉన్నప్పుడు వచ్చే పట్టు వస్త్రాలు కానీ లేకుంటే అమ్మవారి బియ్యం కానీ ఇవన్నీ ఏం చేస్తూ ఉంటారు అన్న? ఇప్పుడు ఇది 2014లో ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోయింది గుడి. అయిపోయిన తర్వాత అక్కడ ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రాజు గారు ఉన్నారు. అట్లాగే 4 ఈఓలు ఇప్పటివరకు వచ్చారు.
ఏం చేస్తారంటే ఓడి బియ్యాలు పట్టు చీరలన్నీ అక్కడ టెంపుల్ సంబంధించిన ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత అన్నంతో పులిహోర అన్నం చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకు ఓడి బియ్యంతో అమ్మవారికి పులిహోర చేసి కొన్ని ఎక్కియడం జరుగుతుంది. అక్కడ భక్తులకు వచ్చే ప్రసాదం పంచడం జరుగుతుంది. తర్వాత ఉన్న బియ్యం అందరి కులవృత్తులు 28 మంది ఉన్నారు కదా, ఆ 28 మందికి ప్రతి ఒక్కరికి ఒక 30 నుంచి 35 కిలోల బియ్యం అలాగే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మాజీ చైర్మన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ బియ్యం ప్రసాదం వాళ్ళ ఇంటికి జరుగుతుంది. గోల్కొండ చుట్టుముట్టు ఏరియాల ప్రాంతంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కిలో కిలో బియ్యం వాళ్ళకి ప్రసాదం పంచడం జరుగుతుంది, ఓడి బియ్యం. అదొకటి. చీరలు అంటే ఈ టెంపుల్ సంబంధించిన కులవృత్తులకు చీరలు ఒక 4 చీరలు ఇచ్చిన తర్వాత ఆ పట్టు చీరలు లాంటివి కొన్ని ఈ 5 గుళ్ళు ఉన్నాయి, సికింద్రాబాద్ దేవాలయము, లాల్ దర్వాజా దేవాలయము, దర్బార్ మైసమ్మ, బుజ్లీ మాంకలి టెంపుల్, బల్కంపేట టెంపుల్కి పట్టు వస్తువులుగా మేము కూడా ఇక్కడ నుంచి తీసుకోవడం వెళ్తుంది సాయిబాబాచారి ఆధ్వర్యంలో. ఆ గుడికి సంబంధించిన అయితే అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హ్యాండ్ ఓవర్లో అన్ని అక్కడ ఉంటాయి. వచ్చే కానుకలు అమ్మవారి అకౌంట్ ఓపెన్ అయి ఉంది, శ్రీ జుల్కొండ జగదాంబ అమ్మవారి అకౌంట్ ఉంది. ఆ కానుకలు 10 లక్షలు, లాస్ట్ ఇయర్ 10 lakhs వచ్చింది హుండీ అమౌంట్. ఆ అమౌంట్ తీసుకెళ్లి హుండీలో వేయడం జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ నుంచి 10 లక్షలు రావడం జరిగింది. గత సంవత్సరం మాకు 2023లో 14,53,000 ఖర్చు అయింది బోనాలకి గత ఏడాది. ఈ ఏడాది కూడా అమ్మవారి ఫ్లవర్ డెకరేషన్ ఉంటుంది, ఇక్కడ హోమం కార్యక్రమాలు ఉంటాయి, ప్రసాదం పంచే కార్యక్రమాలు ఉంటాయి, భజన కార్యక్రమం ఉంటాయి అక్కడ. తర్వాత శాకంబరి అలంకారం ఉంటుంది, గాజుల అలంకారం ఉంటుంది. తర్వాత అక్కడ లంగరోజు నుంచి ఊరేగింపు వచ్చే వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది కళాకారులకి. అంటే 14 లక్షలు అయింది లాస్ట్ టైం. ఈసారి కూడా గవర్నమెంట్ కూడా ఈ 10 లక్షలు ఇచ్చింది, దానికి ఒక 20 లక్షలు ఇచ్చేస్తే కూడా ఇంకా పెద్ద ఎత్తున బోనాలు పండుగ నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. అంటే గత ప్రభుత్వము ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పోవడం జరిగింది. సో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఈ బోనాల పండుగ గురించి మీతో ఏమైనా డిస్కస్ చేయడం జరిగిందా, లేకపోతే ఎలా తీసుకెళ్దాం వాటికి అని చెప్పి కూడా గవర్నమెంట్ సంబంధిత అధికారులు ఎవరైనా మీతో మాట్లాడడం జరిగిందా? మా పెద్దలు రాజు ఉస్తాద్ గారు ఉన్నారు, ఆయనతో పాటు మేమందరం ఈ మీటింగ్లకు పాల్గొనడం జరిగింది. అఫీషియల్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పెద్ద మినిస్టర్తో కొండా సురేఖ గారు, అలాగే పూర్వం ప్రభాకర్ గారు, దానం నాగేందర్ గారు, అనిల్ యాదవ్ అన్న గారు వీళ్ళందరూ మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో 25 కోట్లు తెలంగాణ బోనాలకి శాంక్షన్ చేస్తా అని జియో అప్పుడు మీటింగ్లో మాట్లాడడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒకసారి మన మీటింగ్ అయింది. సో బోనాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జియో కూడా పాస్ చేయడం జరిగింది. ఆర్ఎంబీ డిపార్ట్మెంట్, హాస్పిటల్ డిపార్ట్మెంట్, వాటర్ వర్డ్స్కి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకందరికీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆధీనంలో కూడా ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఎలా ఉన్నాయి గడిచిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉండే వాళ్ళు ఏ విధంగా మీకు తోడుగా సహాయాలు ఏమైనా అందించారా, లేకుంటే అప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు ఆ సందర్భాలలో? ఈ గత 2011 నుంచి 24 వరకు అయితే ఫైట్ చేయడము, సాయిబాబాచారి గారు టెంపుల్ కులవృత్తులు అధ్యక్షులు ఉన్నాక కూడా మేము వాళ్ళకి అన్ని పార్టీ ఏ పార్టీ అయినా వాళ్ళకి లెటర్ ఇవ్వడం జరుగుతుండే. మా దేవాలకు సంబంధించిన 20 కులవృత్తుల వాళ్ళకి 2011లో మాకు 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఒక పంచికి. 2011లో కుటుంబానికి 500 ఒక కులవృత్తికి 500 రూపీస్ నెల రోజులు పని చేస్తే. ఇప్పుడు ఈ రోజు మనం ఒక లేబర్ ని తీసుకొచ్చి, ఒక మేస్త్రిని తీసుకొచ్చి ఇంట్లో పని చేస్తే మనం 1000 రూపాయలు ఇవ్వాలి ఒకటే రోజుకి. ఇది ఏంటంటే వంశపారపర్యంగా వస్తున్నందుకు పైసకు ఆశ పడకుండా మా వృత్తి ఇది, మేము వెళ్ళాలి. ఇప్పుడు వృత్తి అంటే ఒక డప్పాయన ఉన్నాడు అక్కడ, రవణ ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు, బోనాలు వస్తుంటాయి, బోనాలు వస్తుంటే రిసీవ్ చేసుకోవాలి గుడి కాడ నుంచి అమ్మవారి గుడి దగ్గర బోనాలు కొట్టి ఆయన వృత్తి అది. ఇంకోటి పంచం రాజు అని అన్నాడు, ఆయన కొబ్బరికాయలు కొడతాడు అక్కడ నుంచి, మరి పంచం సంబంధించిన కార్యక్రమం చేస్తారు. కుమ్మరాయన ఉన్నాడు, మొదట విజయన్ ఉన్నాడు, నరసింహరావు ఉన్నాడు, ప్రసాద్ అని ఉన్నారు. వాళ్ళు వచ్చే బోనాలు వస్తే బోనాల కార్యక్రమం, బోనాలు అక్కడ దింపి అమ్మవారికి బోనాలు ఎక్కే కార్యక్రమం అది. అట్లా చాలా మంది దేవాలయ కుల వృత్తులు వాళ్ళ వృత్తిలో అక్కడ చూపించుకుంటారు. కానీ పైసలకు ఎప్పుడు ఆశ ఉంటుంది. కానీ మేము ఏం చేసామంటే 11లో 500 రూపాయలు వేయడం జరిగింది. ఇలా ఈ సరిపోవి ఒక మంచి లేబర్ తీసుకొస్తే 800 ఇస్తాం మనం. కానీ కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నుంచి కింది నుంచి పైకి ఎక్కాలి. మీరు చూస్తారు 80 to 70 ఏజ్ ఉన్న లేడీస్ ఉన్నారు కులవృత్తులు అంటే కూడా. ఆ టైంలో నాకు మంచిగా అనిపించలేదుగా. ఇక అప్పటి నుంచి తలసాని శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఆయన కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అన్న ఇట్లుంది అంటే ఆయన ఏం చేశారంటే ఇమీడియట్గా 2000 రూపాయలు చేసేసిండు. అరే 2000 రూపాయలు ఒక్కొక్కరికి ఈసారి నుంచి 2000 రూపాయలు ఇవ్వాలి అనేసి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఆయన అడిగడం, మళ్ళీ ఒక ఇయర్ అడిగాం 2500. అట్లా సాయిబాబాచారి గారు మాట్లాడి క్వశ్చన్ లేకుండా ఈసారి 4000 రూపాయల వరకు బత్త ఇవ్వడం జరిగింది. బియ్యం కూడా 15 కిలోలు పోయి 50 కిలోల వరకు ఒక్కొక్కరికి 50-40 కిలోలు బియ్యం ఇవ్వడం జరుగుతుండే. ఇంతకుముందు కాటన్ చీరలు, ఆ చీరలు ఇవ్వతుండే. మా ఈవో గారు చాలా మంచోళ్ళు, శ్రీనివాస్ రాజు గారు. ఎందుకంటే బియ్యము, ఓడి బియ్యాలు అమ్మవారికి వచ్చినవి అందులో ప్రసాదంగా పంచుతున్నాము. ఇంకో టెంపుల్ దగ్గర కూడా
ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి అక్కడ ఉన్న భక్తులు వచ్చిన వాళ్ళకు కూడా పైకి ఎక్కిన కూడా భోజనం, గోల్కొండ కోటలో భక్తి ప్రసాదం, అక్కడ కూడా 200 మందికి భోజనం ఏర్పాటు కూడా మా అయ్యో గారు ఆధ్వర్యంలో అక్కడ భోజనం కూడా ఆ ఓడి బియ్యాలతో భోజనం చేపించి అక్కడ తినడానికి కూడా పెట్టడం జరుగుతుంది. అంటే గత 15 సంవత్సరాల నుంచి మా డాడీ గారు చాలా కష్టపడ్డారు అక్కడ. అన్నదాన కార్యక్రమంలో కానివ్వండి, కుల వృత్తిలోకి ఐడెంటిఫికేషన్ కానివ్వండి, ఎండోమెంట్ వల్ల అప్రోచ్ అవ్వడం కానివ్వండి. అయితే మేము ఒకటి 14 సంవత్సరాలు సంపాదించింది ఏంటంటే అన్ని వృత్తిలోని గౌరవవేతం ఇప్పించి ఆ వృత్తి వాళ్ళు ఉన్నారు అని మొత్తం ప్రపంచంలో తెలిపించి, అలాగే వాళ్ళకి ఎండోమెంట్ నుంచి ఐడెంటిటీ కార్డు కూడా ఇప్పించడం జరిగింది. అది కూడా సక్సెస్ అయినాము. మాతో పాటు లాల్ దర్వాజా దేవాలయానికి సంబంధించిన కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు అక్కడ అన్ని గుళ్ళకి, ఏ గుళ్ళు ఉన్నా అన్ని గుళ్ళ కుల వృత్తుల వాళ్ళు ఉంటారు, ఎక్కువ ఉంటారు. అయితే ఉమ్మడి దేవాలయ కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు. అయినా కూడా మీకు చూసినా మీరు ఇట్లా కుల వృత్తిలో చేసారు, చాలా మంచి పని చేసారు, అంటే ఇట్లా ఫైట్ చేయడం ఇంత దూరం వచ్చినాము, మీరు కూడా ఫైట్ చేయండి, మీరు గవర్నమెంట్ వాళ్ళు కూడా కుల వృత్తులు వాళ్ళకు కూడా ఐడెంటిటీ కార్డు వచ్చింది. వాళ్ళు కూడా మాకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు వచ్చి మీ ద్వారా మీరు ఫైట్ చేసినందుకు ఒక కుల వృత్తి మీరు జాగృతి పరిచి నిలబెట్టారు మీరు అని వాళ్ళు కూడా మాకు సంతోషంగా గౌరవం, డాడీ కూడా సన్మానం కార్యక్రమం చేయడం జరిగింది. లాల్ దర్వాజా ఆయన మహేష్ అన్న ఆయన ప్రెసిడెంట్ లాల్ దర్వాజాలో గత సంవత్సరం. ఈసారి నరసింహరావు అని ఆయన ఉన్నాడు. అంటే ఈ చైతన్య కార్యక్రమాలు ఉన్న కుల వృత్తిలోని ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. 2011లోనే 12-13లో అందరూ కుల వృత్తి ఎవరు కూడా ఏం చేస్తామన్నా పైకి అదే అనుకున్నాను అన్నాడు. కానీ 11 తర్వాత ఒక లెవెల్లో తీసుకొచ్చేసి అలా గురించి ప్రచారం చేయడము, జంట నగరాల్లో బ్యానర్ పోస్టులు పెట్టడం, ఈ దేవాలయ కుల వృత్తులు ఉన్నారు అనేసి, తర్వాత ఈ ఎండోమెంట్ అప్రోచ్ అవ్వడము, ఎండోమెంట్ వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడము, వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇవ్వడము, అదొకటి గుర్తింపు మేము తీసుకురావడం. ఇప్పటికి ఎంత ఇస్తున్నారు అక్కడ అమౌంట్? సాలరీ టైప్ సాలరీ కాదు, ఇది గత నెల రోజులే బోనాలు అవుతాయి. నెల రోజులే 9 వారాలకు వచ్చిన వాళ్ళకి 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ వస్తే బాగుండు అని చెప్పి? ఇప్పుడు 9 వారాలకి ఒక పూజకు 1,000 రూపాయలకి ఇచ్చినా, 9 వారాలకు 9,000 ఇచ్చినా కూడా ఒక మంచిది. ఈ గవర్నమెంట్ నుంచి మేము కోరుకునేది ఒకటే. అదే ఒకసారి మన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా వచ్చింది, సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏమైనా చెప్పాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు మన వీడియో తరఫున? ఏంటంటే ఈ గత సంవత్సరాల నుంచి మేము పోరాడుకుంటూ వచ్చినాము. ఈ సంవత్సరం మా ప్రభుత్వం ఏంటంటే ఈ దేవాలయ సంబంధించిన కుల వృత్తుల వాళ్ళకి అన్ని గవర్నమెంట్ ఫెసిలిటీ, అంటే కొంతమందికి ఇల్లు లేదు మా దగ్గర కుల వృత్తుల దాంట్లో, కొంతమందికి జాబ్ లేదు, కొంతమందికి జాబ్ అన్న ఒక ఆఫీస్ బాయ్ జాబ్ వచ్చినా 10,000 వచ్చినా వాళ్ళ ఇంట్లో ఒక 5,000 రూపాయలు కిరాణా వేసుకొని వాళ్ళ ఫ్యామిలీని గడిపెట్టాడు ఒక ఆఫీస్ బాయ్ జాబ్ అన్న, లేకుంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్న, లేని వాళ్ళకి ఇల్లు, ఉన్న వాళ్ళకి ఇవ్వకున్నా లేదు. ఎందుకంటే గుడికి సంబంధించిన టెంపుల్ వర్కర్లో మేము అబద్ధం మాట్లాడి మాకు అది కావాలి ఇది కావాలి మాకు వద్దు, ఒక గవర్నమెంట్ అసిస్టెంట్ అదే ఒక ఆఫీస్ బాయ్ జాబ్ అన్న, దేవాదాయ శాఖకు సంబంధించి ఆర్లా జాబ్ ఉన్నా పర్లేదు, ఏడున్నా ఆఫీస్ బాయ్ జాబ్ ఉన్నా ఊడ్చేది ఉన్నా. ఇప్పుడు మాకు పని చేసే వృత్తి మాది దేవాలయం సంబంధించి ఏదైనా వర్క్ చేసేది. ఇప్పుడు గోల్కొండ బోనాలు అయిపోయినాక 11 నెలలు మేము ఖాళీ ఉంటాం. ఆ 11 నెలలు ఏదైనా బల్కంపేట గుడి అన్నా, లేకపోతే పెద్దమ్మ గుడి అన్నా, లేకపోతే యాదగిరిగుట్ట ఏంటన్నా ఒకటి దేవాదాయ శాఖలో ఎక్కడైనా గవర్నమెంట్ ఏదైనా ఉన్నా కూడా నార్మల్గా 10,000-15,000 జీతం వచ్చినా కూడా ఈ 11 నెలలు కూడా ఖాళీ ఉండకుండా కుల వృత్తులు కూడా అన్ని ఆడ సెట్ అయి ఉంటారు. ఇంకోటి భత్యం కూడా మాకు ఈసారి 4,000 ఇస్తున్నారు కదా గవర్నమెంట్ తరఫు నుంచి. 9 వారాలు అవుతున్నాయి కదా, 9,000 పూజకి 1,000 రూపాయల లెక్క కూడా ఇస్తే కూడా ఏంటంటే ఆ అమ్మవారి ప్రసాదం లెక్క తీసుకుంటాము. కానీ పైసలకు ఆశపడకుండా ఆ దేవాలయానికి మేము ఎట్లా కుల వృత్తిలో చేస్తున్నాము, సేవ కంటిన్యూ ఉంటుంది. అది ఏంటంటే గౌరవ వేతం అన్నట్టు సపోర్ట్ ఉంటే కూడా స్ట్రాంగ్ అవుతుంది, సపోర్ట్ ఉండాలి. ఏంటంటే ఆ పైసలు దేవాలయానికి సంబంధించినవి అమ్మవారు ఆశీర్వాదం అనుకోని మేము కూడా భత్యం 9,000 రూపాయలు తీసుకుంటాం. సూపర్. అంటే ఈ బోనాల పండుగ అయిపోయిన తర్వాత ఏం చేస్తూ ఉంటుంది మీరు? నేనైతే ప్రైవేట్గా జాబ్ చేసుకుంటాను. ఒక దగ్గర ఏదో నాకు 15,000-17,000 జాబ్ వస్తుంది, ప్రైవేట్గా చేసుకుంటాను. ఇక ఈ మళ్ళీ 11 నెలల వరకు మళ్ళీ నేను ఏదో ఒక సోషల్ డాడీ ఎంబడి ఉండేసి ఏంటంటే ఇఫ్తార్ పార్టీ అలాంటివి, ఇంకోటి ఒక అనాథ స్కూల్ ఉంది మా దగ్గర ఒకటి. అంటే మా సార్ ఉన్నారు ఒక ఆయన ఒక 200 మంది పిల్లలతోని, మమ్మీ లేరు కొంతమంది, ఒక పిల్లలకు డాడీ లేడు, అంటే ఒక స్కూల్ నేను దత్తత తీసుకున్నాం మేము. సూపర్. అది కూడా దత్తత తీసుకున్నాము. శైవాచార్య ఆధ్వర్యంలో అక్కడ బుక్స్ ఈ జూన్లో మేము బుక్స్ పంచడం జరిగింది. ఒక 40 మంది పిల్లలకు బుక్స్, బ్యాగ్స్, పెన్స్ అవి ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మధ్యలో ఎలా గ్రేడ్ వైజ్గా క్లాస్ వైజ్గా ఎగ్జామ్స్లో ఫస్ట్ వస్తారో వాళ్ళకు కూడా మూమెంటోస్ ఇవ్వడము. సంబంధించిన టీచర్లు స్కూల్లో టీచర్స్ ఉన్నారు
వాళ్ళకు కూడా టీచర్స్ అవార్డు ఇవ్వడము, ఉమెన్స్ డే అంటే సెలబ్రేషన్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళని. ఎందుకంటే ఆ స్కూల్ సంబంధించిన ఫండ్స్ ఏం రావు ఆయనకి. ఇక మేము నా వెంబడి ఒక 3 ఫ్రెండ్స్, నేను మా డాడీ ఇంకోనే ఉన్నారు, ముగ్గురం మేము కలిసేసి అది సంబంధించిన దానికి ఒక మినిమం 1 లక్ష నుంచి 1,20,000 దాకా మేము ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఓకే సోషల్ వర్క్. ఓకే. సో ఎలా అనిపిస్తుంది అంకుల్ మీ కొడుకులను చూస్తుంటే? పక్కనే ఉన్నారు, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా బాబు ఇట్లా చేస్తుండు సేవా కార్యక్రమం. ఈ బోనాలు కాకనే స్కూల్లో డొనేషన్ ఇచ్చుకుంటా సేవా కార్యక్రమం చేస్తుండు. ఇఫ్తార్ పార్టీ ఇస్తున్నాం అక్కడ. మా చిన్న కొడుకు పూజారిగా మాంకలం గుళ్ళ చేస్తారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఇంకోటి బయట అంటే మీరు ఫీల్ అంటే నేను అడుగుతానా, మన సాయిబాబాచారి కుటుంబం అంటే బాగా పైసన్న కుటుంబం, ఫుల్ సంపాదించారు పైసలు, వాళ్ళకి మంచిగా ఉంటారు, మంచిగా తింటారు, వెల్ సెటిల్డ్, ఫుల్ పైసలు సంపాదించారు అని చెప్పి అంటూ ఉన్నారు. మరి బయట ఏం చెప్తారు మరి? పైసా సంపాదించి ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, నాకు కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడు ఇవాళ రేపు జులూస్ పెడుతున్నా నేను 4 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాను. నేను చిట్టి వేసుకుంటా, ఎవ్రీ ఇయర్ నేను ఒక 5 లక్షలు చిట్టి వేసుకుంటా. 1 లక్ష రూపాయలు ఇఫ్తార్ పార్టీ గురించి పక్కకు పెడతా. ఓకే, ముందే ప్లానింగ్ తో చిట్టేసి పెడతా. తర్వాత బోనాలకి 3 లక్షల రూపాయలు పక్క పెడతా. నా ఈ బోనాల ఊరేగింపులో 40 మంది వాలంటీర్స్ మా తమ్ముళ్ళే. తమ్ముళ్ళకి డ్రెస్ నేనే ఇస్తా, వాళ్ళకి డ్రెస్ కుట్టించి నేనే ఇస్తా. డ్రెస్ కోడ్ మాది ఒకటి. అంటే ఇప్పుడు పైసా అని కాదు, చిట్టి వేసుకుంటాను. స్వయం పైసా అట్లా ఏం లేదు, చిట్టి వేసుకొని కార్యక్రమం చేస్తా. మా డాడీ బిహెచ్ఎల్ ఎంప్లాయీ ఉంటే రిటైర్ అయిపోయినా, ఇప్పుడు ఇంటికాడనే ఉంటున్నాడు. మా తమ్ముడు ఐటీఐ చేస్తున్నాడు, ఆయన ఇంటి దగ్గరనే ఉంటాడు. నేను ఒకరిని జాబ్ చేసుకుంటూ ఈ చిట్టీలు వేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తాను నేను. ఓకే, అంతే. అంటే ఇంకోటి టెంపుల్స్ గుళ్ళ అంటే బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు గుళ్ళో ఉంటూ ఉంటారు. సో ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంకుల్? అంటే మీరు చేయొద్దు పూజలు, అక్కడ వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు, బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి చేస్తూ ఉంటారని చెప్పి ఇలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా? ఇది ఏంటంటే గోల్కొండ సంబంధించింది నిజాం టైం, కాకతీయ కాలం నుంచే దేవాలయ సంబంధించి. ఇప్పుడు మా క్యాస్ట్ చారీ, మేము ఒడ్ల పని చేయడం. మేము అంటే దేవాలయం ఆ టైం నుండి సర్కార్ అప్పుడు 28 కులవృత్తులు ఎందుకు ఉన్నారంటే ఒక్కొక్క వృత్తి అలా ఉన్నదనేసి ఆ దేవాలయం సంబంధించి అక్కడ మనకు అక్కడ అదృష్టం జరిగింది. తర్వాత మీరు చెప్పినట్టే ఇప్పుడు చెప్పారు కదా, ఈ టెంపుల్ సంబంధించి బ్రాహ్మణ కుటుంబం గురించి మాట్లాడారు. ఆ మహాంకాళి దేవాలయం కంటిన్యూగా మేమే వస్తున్నాం. అంటే గ్రామ దేవతకి ఈ బ్రాహ్మణ పూజ కార్యక్రమాలు అక్కడ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ పద్ధతులు ఆ పద్ధతిలో పాటించుకుంటేనే అంటే అమ్మవారికి బ్రాహ్మణ కుటుంబాలు వచ్చి అక్కడ యాట కట్ చేయడం కానివ్వండి, కళ్ళు శాఖ పోయడం కానివ్వండి, తర్వాత మందు తీసుకొచ్చి శాఖ పెట్టడం కానీ, ఇవి కొంతమంది బ్రాహ్మణ పూజలు చేయరు. ఇవి తెలంగాణ మన సాంప్రదాయం చేసుకుంటూ వస్తున్న వంశపారకంగా మేము ఏం చేస్తాం అంటే కళ్ళు శాఖనే పెడతాము, మందు శాఖనే పెడతాము. అమ్మవారికి యాట అక్కడ జడితి ఇవ్వాలన్నా కూడా జడితి మేము వేయడం జరుగుతుంది. గుమ్మడికాయ కూడా తీసి మనం కొట్టడం జరుగుతుంది. అంటే ఇవి తెలంగాణ సంబంధించిన గ్రామ దేవతలకి ఆ వంశ వాళ్ళే పూజలు నిర్వహిస్తారు. మెయిన్ థింగ్ ఇది. బ్రాహ్మణ వాళ్ళు చేసే పూజ కార్యక్రమాలు అంటే ఇలాగే ఇప్పుడు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, మంత్రులతో దాంతో చేయడం జరుగుతుంది. ఇవి అంటే గ్రామ దేవతలు, ఎల్లమ్మ, పోచమ్మ, నల్ల పోచమ్మ, ఎర్ర పోచమ్మ అని టెంపుల్స్ ఉంటాయి కదా, అవన్నీ గ్రామ దేవతల కింద మనకి ఈ పూజా కార్యక్రమం వంశపారపము వాళ్ళు చేసుకోవడం. ఓకే, ఇన్ కేస్ అంటే ఒకసారి ఆలోచించుకొని అంటే అవుతుందని చెప్పి నేను అంటే ఇన్ కేసు ఎప్పుడైనా ఇబ్బందులు పడే ఆలోచనలు ఉంటే ఆ పరిస్థితి ఏముంటుంది అంటే నెక్స్ట్ ఇన్ కేసు వేరే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మేము హ్యాండ్ ఓవర్ తీసుకొని మొత్తం టెంపుల్ దేవాదాయ శాఖ వాళ్ళు కూడా మేము హ్యాండ్ ఓవర్ తీసుకొని ఇక మేమే పూజలు చేసుకుంటాం మొత్తం మేమే అంటే అప్పుడు ఎలా ఉంటుంది మీ పరిస్థితి, ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? దాని కూడా ప్రిపరేషన్లో ఉన్నాము. ఇప్పుడు నేను కూడా అర్చనకి చేయడము, తర్వాత సాంప్రదాయం ఇలాగే బ్రాహ్మణ వాళ్ళు గుడిలో పూజ చేస్తారు, ఆ విధంగా కూడా మేము అర్చన కార్యక్రమం కూడా మేము గత 5 సంవత్సరాల నుంచి మేము కూడా అర్చన చేయడం గుడిలో మంత్రోజం మేము కూడా చదువుకొని కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఎంత చదువుకుని ఎంత ఉన్నా బ్రాహ్మణ కుటుంబం వేరే ఉంటుంది. సో మన కల్చర్ మన కుటుంబం వేరే ఉంటుంది. ఇన్ కేస్ అలా గొడవ పడాల్సి వస్తే, ఇన్ కేస్ గుడి చేయి జారిపోతే, ఒకవేళ ఇన్ కేస్ పోదు, నేను కూడా పోవాలని చెప్పి పోదు, ఇన్ కేస్ ఒకవేళ పోతే ఎలా ఉంటది ఈ సాయిబాబాచారి కుటుంబాన్ని చూడొచ్చు అంటారా? అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? గత 500 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం అక్కడ చేసుకుంటూనే వస్తుంది. అలాగే నాతో పాటు నా కొడుకు కూడా అక్కడ కుటుంబం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ నిజాం టైం నుంచి చేసుకోవడం రావడము, తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆదిరంలో గవర్నమెంట్లు ఎన్ని వచ్చినా వంశపారంపర్యంగా మేము చేసే వృత్తి అక్కడ కంపల్సరీగా ఆ గుడికి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వృత్తిని తీసి వేరే అతను పెట్టే అంత అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే వంశపారంపర్యంగా వచ్చిన గుళ్ళ దేవాలయంలో పనిచేసే వాళ్ళు ఆ గుళ్ళనే పనిచేస్తారు.
కావాల్సే ఇవి కొన్ని పూజ కార్యక్రమం పెట్టాడు అనుకుంటే ఒక 2 రోజులు 3 రోజులు పూజా కార్యక్రమం పెట్టి పూజా కార్యక్రమం చేసుకోవచ్చు. కానీ యజ్ఞం చేసినా ఏం చేసినా మా తరపు టెంపుల్ సంబంధించి మా కులవృత్తుల దాంట్లో కూడా బ్రాహ్మణ పూజారి గారు ఉన్నారు. ఓకే, మా కులవృత్తిలో బ్రాహ్మణైన ఉన్నాక మళ్ళీ ఇంకో బ్రాహ్మణ పూజారి రావాలంటే కష్టం. ఓకే, అంటే ఈ 28 కుటుంబాలు మీ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆయన ఇంట్లోనే ఫస్ట్ రోజు బియ్యం పోసిన తర్వాత అమ్మవారిని తీసుకొని పైకి వెళ్తాం. సాంప్రదాయం కూడా ఉంది. ఉంది. బ్రాహ్మణ వ్యక్తి కూడా బ్రాహ్మణ కులవృత్తిలో ఉన్నారు. ఫస్ట్ బ్రాహ్మణ ఉన్నారు, దేవయ్య పటేల్ అని ఉన్నాడు, పట్వారి అని ఉన్నాడు, చాకలైన ఉన్నాడు, మంగళైన ఉన్నాడు, ఔసలైన ఉన్నాడు, దేవదాసిని ఉంది, మంగళామైన ఉంది, మంగళైన ఉన్నాడు, చాకలైన ఉన్నాడు, డప్పైన ఉన్నాడు, కొమ్మైన ఉన్నాడు, జంబడికా ఉన్నది మా దాంట్లో, బ్యాగరి. వీళ్ళందరూ మా కులవృత్తిలో అంటున్నారు. ఓకే, ఇబ్బంది పడాల్సిన అవసరం, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా ఆయననే మాయంబడే ఉన్నాడు, బ్రాహ్మణైనా మాయంబడే ఉన్నాడు. అన్ని ఎక్కడ పోవాల్సిన అవసరం, అన్ని కుటుంబాలు మీ దగ్గర మా దగ్గరనే ఉన్నాయి. 28 మంది మా దగ్గరనే ఉన్నారు. ఓకే, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అసలుకే లేదంటారు. అవసరమే లేదు. ఓకే, అంటే ఆ బోనాల పండుగ అంటే గోల్కొండలో కొన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అంటే అక్కడ వచ్చే క్రౌడ్ కానీ ఆ మెయింటెనెన్స్ చేయలేక, అక్కడ వాటర్ సరిగానే గత సంవత్సరం కూడా వాటర్ ప్రాబ్లం కూడా, అంటే ఇక్కడ మెయింటెనెన్స్ కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పి నేనైతే విన్నా. సో కొత్తగా వచ్చింది ప్రభుత్వం, సో కొత్తగా మళ్ళీ బోనాల పండుగ అంటే అప్డేట్ అవుతున్నాం మనం కూడా, డే బై డే మనం కూడా అప్డేట్ అవుతున్నాం. సో ఈ సమాజం కూడా అప్డేట్ అవుతుంది. సో ఈ బోనాల పండుగ అక్కడ ఏ విధంగా ఉండబోతుంది అంటారు, ఎలాంటి జాగ్రత్తలు? ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు మారుతున్న ప్రభుత్వాలు పక్కన పెడితే అక్కడ ఉన్న మీరు చూస్తూ ఉన్నారు ఈ డెవలప్మెంట్కి సంబంధించి కూడా డే బై డే ఏమేమి జరుగుతుంది, కొత్త ఇంకేం తీసుకురావాలని చెప్పి కూడా చూస్తున్నారు అక్కడ జాగ్రత్తలకు సంబంధించి. సో ఈసారి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, ఎలాంటివి ఉండబోతున్నాయి అక్కడ? ఈసారి మా రాజు ఉస్తాద్ గారు గత నెల రోజుల పాటు మేము టెంపుల్ దగ్గర కంటిన్యూగా విజిట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 80% వర్క్ అక్కడ అయిపోయింది. పెయింటింగ్ వర్క్ అయిపోయింది, అక్కడ పాలిష్ వర్క్ నియర్ బై టెంపుల్ అంతా వర్క్ అయిపోయింది. సీసీటీవీ కెమెరాస్ కూడా ఫిట్ అయిపోయాయి అక్కడ టెంపుల్ దగ్గర. అలాగే ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 2 days బ్యాకే ఎలాంటి క్యూ లైన్స్ ఉండాలి, ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాట్లు వాళ్ళు కూడా చూడడం జరిగింది. గత 10 సంవత్సరాలకు ముందు ఎలా ఉన్నాయంటే కొన్ని వాటర్ ప్రాబ్లం ఉండే, కానీ మా రాజు ఉస్తాద్ ఆధ్వర్యంలో ఒక టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రాజు గారు, మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో, అక్కడ చైర్మన్ ఆధ్వర్యంలో సపోర్ట్తో లోకల్ ఉన్న పీస్ అండ్ మైత్రి కమిటీ ఉంది మా దగ్గర. ఒకటి గంగా జమున తైజీమ్ అని హిందూ ముస్లిం అని ఒకటి కమిటీ కూడా మా దగ్గర ఉంది. తో అక్కడ ఉన్న భక్తులందరూ లంగరోజ్ నుంచి ఇక్కడ జియాగూడ కార్వాన్ నుంచి మెయిన్ రోడ్ అదే. తో అక్కడ వచ్చే లోపలికి వచ్చినప్పుడు కూడా షీ టీమ్ వాళ్ళు ఉంటారు, కెమెరాస్ ఉంటాయి, ఇంకోటి నియర్ బై హెల్ప్ డెస్క్ ఉన్నాయి అక్కడ. తర్వాత హాస్పిటల్ ఫెసిలిటీ, అంటే 10 సంవత్సరాల్లో గవర్నమెంట్ కూడా ఏంటంటే సపోర్ట్ ఇచ్చింది గోల్కొండ బోనాలకి, ఏలని కాదు ఇచ్చారు. హాస్పిటల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, ఆర్ఎంబి ఫ్రీ బస్సెస్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఆ ప్రభుత్వం ఎలా చేసారో దానికన్నా పెద్ద ఎత్తున కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయాలని నిర్ణయించింది. ఏర్పాట్లు కూడా ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదంటే గోల్కొండ కోటకి ఎక్కితే మెట్లు పైన ఉన్నాయి కదా, గుడి పైన ఉన్నందుకు కొంచెం ప్రాబ్లం అందరికైనా జనాలకి. క్యూ లైన్స్ ఏంటంటే టెంపుల్ నియర్ బై వరకే ఉంటాయి. తర్వాత అక్కడ నుంచి మధ్యలో 400 మెట్ల దగ్గర క్యూ లైన్స్ ఉంటే అందరూ ఒక్కోసారి వెళ్లాల్సి వస్తుంది. సో అక్కడ బ్యారికేడ్స్ చేయడం జరిగింది. ABCD అని బ్యారికేడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక 50 సిటీల దగ్గర ఒక బ్యారికేడ్ ఉంది. మన అక్కడ నుంచి 50 మెట్ల దగ్గర మళ్ళీ ఒక బ్యారికేడ్ పెట్టారు. అట్లా బ్యారికేడ్స్ పెట్టాడు. రామ్దాస్ బందిఖానా దగ్గర ఒక బ్యారికేడ్ పెట్టాడు. అక్కడ హాస్పిటల్ ఒకటి, ఇంకోటి వాటర్ ట్యాంక్ అక్కడ ఉన్నది. వాటర్ ప్రాబ్లం అయితే గత 10 సంవత్సరాల నుంచి గోల్కొండ కోటలో వాటర్ ప్రాబ్లం రాలేదు. ఇంకోటి భక్తులకి అక్కడ ఆల్మోస్ట్ ట్యాంకులు ఉన్నాయి కింద, ఒక 4 ట్యాంకులు ఉన్నాయి. ఆ 4 ట్యాంక్కి ఒక 100 నెలలు, ఒక ట్యాంకే ఒక 20 నెలలు ఉన్నాయి. 20 మంది పట్టుకోవచ్చు ఒక ట్యాంక్, అట్లాంటి 4 ట్యాంకులు ఉన్నాయి. ఆ ఏర్పాట్లు ఒక ఇంకోటి యూజ్ అండ్ త్రూ వాష్రూమ్స్ కూడా అక్కడ పెట్టడం జరిగింది GSMC వారి ఆధ్వర్యంలో. లైటింగ్ ఫెసిలిటీ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. ఇలాంటి అక్కడ టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి? ప్రతిసారి లాగా ఉంటాయి కూడా టైమింగ్స్ తగ్గే అవకాశాలు? ఇప్పుడైతే మీకు చెప్పినట్టు ఈ డేట్ 7th జూలై నుంచి 7, 11, 14 వచ్చే ఆగస్టు 4th వరకు ప్రతి గురువారం ఆదివారం ఫ్రీ ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గుడి ఓపెన్ ఉంటుంది. ఓకే, రాత్రి 8 గంటల వరకు. ఓకే, నైట్ టైమ్స్ కూడా. ఈ 6 వరకు అయితే ఈ లోపల కొన్ని రోజుల్లో బేస్తారం ఆదివారం పబ్లిక్ ఎలా వస్తుంది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. పబ్లిక్ ఇలా క్రౌడ్ ఉంటే కింద మెయిన్ గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. క్రౌడ్ కంటిన్యూగా ఉంటే గుడి 8 గంటల వరకు కూడా 7 గంటల వరకు 8 గంటల వరకు ఓపెన్ అయి ఉంటుంది. అమ్మవారికి లాస్ట్ కుంభ ఆరతి ఇవ్వడం జరుగుతుంది. ఆరతి ఇచ్చినాక గుడి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అన్ని విధాలుగా సహాయాలు అందిస్తున్నారు. సో మొత్తానికి మంచిగా నడుస్తుంది అంటారు. సో ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నా అని చెప్పి అంటారు. పెద్ద ఎత్తున చేస్తున్నాము. 7th రోజు శ్రీ గోల్కొండ మహంకాళి అమ్మవారి ఊరేగింపు, అలాగే బంజారీ దర్వాజా రిసాలా బజార్ నుంచి బంజారీ దర్వాజా నజర్ బోనం కాడికి, అలాగే చోటా బజార్లో అనంతచారి గారి జగదమ్మ అమ్మవారు,
లంగరోజు శ్రీ తొట్టెల ఊరేగింపు ఉంటుంది 7th రోజు. కావున అందరూ తెలంగాణ మన ప్రపంచం అంతా భక్తులు కోరిక ఏంటంటే ఈ బోనాలు విజయవంతం చేయాలి. అలాగే గోల్కొండ బోనాలు అంటే ఫస్ట్ బోనాలు ఆ రోజు 7th రోజు అందరూ రావాలని కోరుకుంటూ శ్రీ గోల్కొండ జగదాంబ మహాకాళి అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారు అందరిని చల్లంగా చూడాలని కోరుకుంటున్నాం. ఓకే, సో మీరేం చెప్తారు అంకల్? ఈ సంవత్సరం అందరు ఇంకెక్కువ భక్తులు రావాలి. ఆ భక్తులకు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా శ్రీనివాసరావు అక్కడ వచ్చినా కానీ మనకి ఏ ఇబ్బంది లేకుండా రాత్రి 8 గంటల వరకు భక్తులు అక్కడ ఉండొచ్చు. ఓడి బియ్యం ఏదో కానీ కానీ మేము సంతోషంగా ఎక్కువ భక్తులు రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అన్న, మీరు జూలై 7 తారీఖు అమ్మవారి బోనాలు స్టార్ట్ అయితే కావున అందరూ రావాలి కంపల్సరీగా. గోల్కొండ రిసాల బజార్ నుంచి మహాకాళమ్మ ఊరేగింపు ఉంటుంది, తప్పక అందరు రావాలని కోరు. ఓకే అన్న, ఇంకోటి పూజలు ఇవన్నీ అవుతూ ఉంటే ఇంకా గోల్కొండలో గొడవలు ఎక్కువ జరుగుతుంటాయి. అంటే యూత్ కూడా చాలా మంది అక్కడికి రావడం జరుగుతుంది, గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో గొడవలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అక్కడ? లాస్ట్ టైం ఇమీడియట్గా మీసెన్ మైత్రి కమిటీ అక్కడ లోకల్ వాలంటీర్స్ కలిసి ఏంటంటే కొంచెం గాంజా తాగే పిల్లలు అక్కడ రావడం జరిగింది. ఇంకోటి కొంతమంది ప్రాబ్లం చేయడం జరిగింది గ్రూప్ వైజ్గా. ఈసారి కూడా మేము ఆల్రెడీ సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పికెట్ డ్యూటీస్ ఏమని చెప్పాము, నగినాబాగ్ దగ్గర ఒకటి, గోల్కొండ మెట్ల దగ్గర ఒకటి. అలాంటి గొడవలు కాకుండా, ఎందుకంటే ఫ్యామిలీస్తో పాటు అందరూ గోల్కొండకు వస్తారు. ఇంకోటి కూడా రీజన్ ఏంటంటే పిల్లలకు యూత్ కూడా ఒకటి ఏంటంటే మనం వచ్చేది టెంపుల్ దగ్గరికి వస్తున్నాము, ఒక గ్యాంగ్ లెక్క రాకుండా గ్యాంగ్ వచ్చినా కూడా అమ్మవారు దర్శించుకొని మళ్ళీ అమ్మవారు రిటర్న్ వెళ్ళాలి. ఎందుకంటే మనం అందరం అక్కడ ఫ్యామిలీతో వచ్చినాక గొడవ చిన్న పిల్లలు ఉంటారు, కింద పడే చేసే కాళ్ళు ఇరిగి ఏమైనా ప్రాబ్లం కాకుండా చూసుకొని మన అమ్మవారు దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా యూత్కి ఒకటి చెప్పేది ఏంది, అక్కడికి వచ్చిన తర్వాత మద్యం ఎట్లా బోనాలలో అక్కడ సేవిస్తారు, కానీ అంత సేవించకుండా నార్మల్ ఉండి మన తెలంగాణ బోనాలంటే గోల్కొండ బోనాలని మంచి పేరు తీసుకురావాలి. ఎందుకంటే చిన్న గొడవలు చేసుకొని ఆ యూట్యూబ్ మళ్ళీ అక్కడ వెళ్ళడం మళ్ళీ ప్రాబ్లం, దానివల్ల వైరల్ కావడం, వేరే వాళ్ళు రావాలన్నా భయపడుతూ ఉంటారు. అవును, ఫ్యామిలీస్ కూడా రావడం, పిల్లలు ఇట్లా చేస్తున్నారు, ఫ్యామిలీస్ కూడా దూరం కొంచెం ఉండడం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. కావున ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా బోనాలు చేసుకొని గొడవలు కాకుండా ఉండాలని నా కోరిక. ఈసారి కూడా పికెట్ డ్యూటీస్ పెట్టడం జరిగింది. ఒకవేళ అట్లా చేసినా కూడా ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది. యాక్షన్కి మళ్ళీ పోలీసు రియాక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే అన్న, సో థ్యాంక్ యూ అన్న. సో అడిగినప్పుడే ఆ ఇంటర్వ్యూ ఇచ్చారు, ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి. సో నాన్న కోరికలని తీర్చాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా అదృష్టము, మాకు జన్మనిచ్చినందుకు ఇలా మేము బోనాలలో మాకు ఛాన్స్ ఉంది. అక్కడ తాత ముత్తాతలు చేసిన సేవకి మాకు గుర్తింపు. అలాగే మా QFT వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. బోనాలు అడ్వాన్స్గా శుభాకాంక్షలు. ఆషాఢ మాసం గోల్కొండ జగదాంబ మహాకాళి అమ్మవారు మీ ఆశీస్సులు ఎప్పుడు మీ QFT పైన ఉండాలి, దినదిన అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము. మీరు కూడా ఈ 7th రోజు మీ ఫ్యామిలీతో పాటు అందరూ ఈ 7th రోజు అమ్మవారి మహాకాళి ఊరేగింపులో పాల్గొనాలి. బోనాల్లో కూడా పైకి అందరూ రావాలని కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.